అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మరో కొత్త స్వీట్ చేసి చూపించబోతున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని 1 కప్పు బెల్లం వేసి 2 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని బెల్లాన్ని ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఈ బెల్లం కరిగేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం రండి. ఇంకో పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు డ్రై ఫ్రూట్స్ వేసుకొని అంతా కూడా ఇలా కలుపుకుంటూ రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్‌గా బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని ఇలా తురిమి వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఏదైనా గరిటె తీసుకొని అంతా కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కొబ్బరి కూడా సేమ్ అదే ప్రాసెస్‌లో ఫ్రై చేసుకోవాలండి. మొత్తం అంతా కూడా లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను బాగా ఫ్రై అయిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ కలర్‌లోకి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు అటుకుల్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను అటుకుల్ని ముందుగానే డ్రై రోస్ట్ చేసి తీసుకుంటున్నానండి. నెయ్యిలో కలవాలని చెప్పేసి ముందుగా వేసుకుంటున్నాను. మీరు అటుకుల్ని ఫ్రై చేసుకోకపోతే కొబ్బరితో పాటు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం అటుకులకి కూడా పట్టే విధంగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ అటుకులు కూడా నెయ్యిలో మొత్తం కలిసిపోయి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్‌గా కలర్ మారాలండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బెల్లం కరిగితే సరిపోతుందండి. ఎలాంటి పాకము అవసరం లేదు. ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండీ పచ్చి కొబ్బరి, అలాగే అటుకులు. ఇప్పుడు దీన్ని వీటిలోకి స్ట్రైన్ చేసి తీసుకోవాలండి. ఇక్కడ నలకలేవైనా ఉంటే పోతాయని చెప్పేసి ఇలా స్ట్రైన్ చేసి తీసుకుంటున్నానండి. మీరు తీసుకునే బెల్లంలో ఎలాంటి నలకలు లేకపోతే డైరెక్ట్‌గా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా స్ట్రైన్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. నేను చెప్పే కొలతలతో చేసి తీసుకున్నారంటే మీరెక్కడ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పక్కా కొలతలు ఫాలో అయితే సరిపోతుంది. 1 కప్పు అటుకులు, అలాగే 1 కప్పు పచ్చి కొబ్బరికి 1 కప్పు బెల్లం, 2 కప్పుల నీళ్లు కరెక్ట్‌గా సరిపోతాయండి. అంతా కలిపి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 3, 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను 4 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. అంతా కూడా చక్కగా ఉడికిపోయి ఇలా దగ్గర పడిపోయి ఉంటుందండి. ఈ విధంగా దగ్గర పడిన ఈ మిశ్రమాన్ని మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే కొంచెం ఇలాచీ పౌడర్‌ని కూడా వేసుకోవచ్చండి. నేను నేచురల్‌గా కొబ్బరి ఫ్లేవర్ తెలియాలి అని చెప్పేసి వేసుకోవట్లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఏదైనా ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని తింటే సరిపోతుందండి. ఈ కొలతలతో చేసి చూసారంటే మీకు ఉడికిందా, ఉడకలేదా అని టెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. కరెక్ట్‌గా సరిపోతుంది. అంతేనండి, స్వీట్ రెడీ అయిపోయింది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.